నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. 3 పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీ పూర్తిగా పట్టు పెంచుకుంటోంది. కూటమి పాలనపైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అని జగన్ అంచనా వేస్తున్నారు. వరుస కేసులతో తమ పార్టీ కేడర్ను ఇబ్బంది పెడుతున్నారు అని భావిస్తున్న జగన్ ఇక ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రజల్లోకి వెళ్లాలి అని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు ముహూర్తం ఖరారైంది. ముందుగా కూటమి కంచుకోటలపైనే జగన్ ఫోకస్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కానుంది. జూన్ 12తో కూటమి ప్రభుత్వం కొలువు తీరి సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని జగన్ అంచనాగా కనిపిస్తోంది. హామీల అమలులో వైఫల్యం, రెడ్ బుక్ పేరుతో వరుస కేసులతో పాలన పూర్తిగా వదిలివేశారు అని జగన్ ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు కేడర్ పైన కేసులతో రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారు అని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది అని, ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది అని జగన్ హామీ ఇస్తున్నారు. ఈ ఏడాది కాలంలో జగన్ పరామర్శలకు మాత్రమే జిల్లాలకు వెళ్లారు. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ సంక్రాంతి నుంచే జనంలోకి వెళ్లాలి అని, ప్రతి పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి అని నిర్ణయించారు. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లడం సరికాదు అనే అభిప్రాయం పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమైంది. దీంతో జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇక వరుసగా పార్టీ నేతలపైన కేసులు నమోదవుతున్న వేళ పార్టీ కేడర్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ తాజాగా చర్చించారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఏడాది సమయం పూర్తి కావడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలి అని జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు దాదాపు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక నుంచి జిల్లాల్లోనే ఉండడం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి అని జగన్ భావిస్తున్నారు. కేసులు, హామీల విస్మరణ గురించి నిలదీయాలి అని డిసైడ్ అయ్యారు. జూలై 8న వైఎస్ఆర్ జన్మదినం నాడు జగన్ జిల్లాల పర్యటన ప్రారంభించాలి అని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం. తొలి విడతలో కూటమి కంచుకోటల్లోనే జగన్ పర్యటన ఉండేలా స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. అక్కడే తమ బలం చాటాలి అని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు. గోదావరి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం పల్నాడు పర్యటన తరువాత జగన్ జిల్లాల పర్యటనపైన అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.